श्री सत्यानंद योगींद्र मरुणाचलवासिना मौनीन्द्र रमण पादाब्ज भृंगम वंदे तमन्वाहम् अरुणशैलगताश्रमवासिनं परमहंसमनंजनमच्युतं करुणया ददतं व्यवहारिदां सततमात्मनि संस्थितमक्षरे करुणापूर्णसुदब्धिः कबलितघनविश्वरूपकिरणावल्या अरुणाचल परमात्मन् अरुणो भव चित्तकञ्जसुविकासाय त्वयि अरुणाचलः सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतच्चित्रं हृद्यहमित्यात्मतया नृत्यसि भोस्ते वदन्ति हृदयन्नाम त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहम् त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो वीक्षां मे दिश चाक्षुषीं सकरुणां दिव्यैः शिरं प्रार्थितां शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। సద్గురుదేవుల చరణాల విందాలకు ప్రణమిల్లుతూ మన భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి ముంబై శ్రావణ మాస కార్యక్రమంలో ఇవాళ 7వ రోజు మనం శివ మహాపురాణాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఈ పురాణంలో అనేకమైనటువంటి ధర్మాలు చెప్పబడ్డాయి. మానవుడు ఎన్ని ధర్మాలను ఆచరించినా భక్తి లేకపోతే వృధా అని చెప్పారు. అయితే ఆ ధర్మాలు కూడా తెలిస్తే కదా ఆచరించడానికి. కాబట్టి అటువంటి ధర్మాలను మనం తెలుసుకోవాలి. మరి ఈ ధర్మాలలో ఆచార ధర్మం ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఎలా ఉండాలి, ఎలా నడవాలి అనేటటువంటిది. నిత్యం శివారాధన చేయాలి. మరి గృహస్థుడైనటువంటి వాడు శుభకర్మలు ఎప్పుడెప్పుడు చేస్తాడో ఆ కర్మల యందు తప్పకుండా దేవతారాధన, బ్రాహ్మణారాధన తప్పకుండా చెయ్యాలి. అంతేకాదు జన్మతిథి, మీరు పుట్టినరోజు భగవంతునికి ఏంటి కేకులు కొడతారా? భగవంతునికి అభిషేకం చెయ్యాలి. కాబట్టి పూజ చేయాల. అంతేగాని తర్వాత మనకు శుభాలు కలగాలంటే భగవంతుని ఆరాధనతో, నామస్మరణతో ఏ కార్యాన్నైనా ప్రారంభించాలి. దీంట్లో భగవంతుణ్ణి ధనవంతుడైతే ధనంతో పూజ చేయాలి. ధనంతో పూజ చేయడం అంటే డబ్బులు వేయడం కాదు, ఆయన పాదాల మీద డబ్బులు వేసి మళ్ళీ ఏం చేస్తారు, తీసుకుంటే ఈ లక్ష్మీదేవి పూజ రోజు ఏం చేస్తారు, దీపావళి రోజు
ఇంట్లో ఉన్న డబ్బులు నగలు బంగారం అన్నీ అమ్మవారి దగ్గర పెడతారు. మళ్ళీ ఎవరికన్నా దానం ఇస్తారా అంటే ఎవరికి ఇయ్యరు. భద్రంగా ఇంకా ఇన్ని కావాలా అని పూజ చేస్తారు, అంతేగాని ఎవరికి ఇయ్యరు. అట్లా కాదట. ధనం ఉన్నటువంటి వాళ్ళు ధనముతో అంటే భగవంతునికి సంబంధించినటువంటి పనులను చేయాలి. భగవంతునికి ఎన్నో అవసరాలు ఉంటాయి. వాటికి అంటే సేవ చేసేటటువంటి వాళ్ళకు కూడా కావలసినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఏమిటి సౌకర్యాలు అంటే నీకు ఎన్నెన్ని సౌకర్యాలు ఉంటాయో వాళ్ళందరికీ కావాల్సినవి వస్తాయా లేదా, భోజనంతో సహా. ఏమి అటువంటివి ఇప్పుడు మన మండలి ఉన్నది, గురుదేవుణ్ణి పూజిస్తున్నాం. ఇక్కడ పూజించేటటువంటి దానికి మనకెన్ని అవసరాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు. అట్లా వాటికి ఇవ్వాలి. గురుదేవుడు స్థాపించినటువంటి ఇంకా ఇతరమైనటువంటి ఆశ్రమాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని నడపడానికి కూడా అట్లా అట్లా చేస్తే ఏమిటి, నువ్వు డబ్బుతో భగవంతుణ్ణి పూజ చేసినట్టు లెక్క. ఏమి ఎంత సంపాదించినా నా చిన్ని పొట్టకు శ్రీరామ లక్ష్మ లాగా పెట్టుకుంటే అది పూజ కాదన్నమాట. కాబట్టి ధర్మకార్యాలు చేస్తే వాడికి భోగభాగ్యాలు అందుతాయి. అంటే అట్లా ధనంతో వాడు పూజ చేస్తే వాడికి అటువంటి శక్తిని భగవంతుడు తిరిగి ఇస్తాడు. ఒక మహానుభావుడు చెప్పాడు, మన చలమ ఉంటుంది, చలమ దాంట్లో నీళ్లు తోడకపోతే అట్లాగే ఉంటాయట. దాని మీద అంతా దుమ్ము పడి ఇంకా చెత్త పడి అవి తాగడానికి యోగ్యంగా ఉండవు. ఏమి ఆ నీళ్ళ తీసి నీవు ఎన్ని బిందెలు తోడుతూ ఉంటే నింపుకుంటూ ఉంటే మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి. నువ్వు అట్లాగే పాత ధనం అట్లాగే ఉంచుకున్నావు అనుకో, ఏమవుతాయి, అవి దుమ్ము ధూళి పడి ఇలాగే ఉంటాయి, మళ్ళీ కొత్తవి రావు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మరి శుద్ధమైనటువంటి గృహం, ఆ గృహంలో భగవంతునికి పూజ చెయ్యాల. గోశాల భగవంతునికి కట్టించాల, జలాశయము కట్టించాల, మారేడు తులసి మొదలైనటువంటి వనాలను భగవంతుని కోసం పెంచాల. ఈ ఒక ఆయన ఉండేవారు, ఆయన పేరు జ్ఞాపకం లేదు, గుంటూరులో ఉండేవారు. ఆయన చాలా గొప్ప వాడు. ఆయనకు 10 ఎకరాల స్థలం ఉంటే ఆ స్థలం మొత్తం కూడా తులసి వనం పెంచి అక్కడ సీతారామ ఆంజనేయుల స్వాముల వారు ఉండేవారు. వాళ్ళకి రోజు మాలలు కట్టి తులసి వనాన్ని ఉపయోగపెట్టేవాడు. ఇంకా వేరే ఏం లేదు, 10 ఎకరాలు ఆయనకి ఆ తులసి వనమే. అట్లా కాబట్టి తులసి, రావి ఇటువంటివి ఏర్పాటు చేయాలి. అంతేకాదు ఇక ఉండేటటువంటి ధనాన్ని కూడా ఎక్కడెక్కడ దానం చేయాలా అంటే గోశాల, ముఖ్యంగా తన ఇంట్లో దానం చేయడం మంచిది. అంతకంటే మంచిది గోశాలలో దానం చేయడం. అంటే యోగ్యమైనటువంటి వ్యక్తి మనకు దొరికితే అటువంటి ఆయనకి, అంటే ఆ స్వామి ఇప్పుడు గోశాలకే వచ్చి తీసుకోవాలంటే తీసుకోరు కదా, అది కూడా ఉంటుంది. కాబట్టి జలాశయం, తర్వాత నదీ తీరంలో దానం చేస్తే చాలా మంచిది. తర్వాత మారేడు చెట్టు కింద దానం చేస్తే మంచిది. తులసి వనంలో దానం చేస్తే ఇంకా మంచిది. దేవాలయంలో దానం చేస్తే అది కూడా మంచిదే. తర్వాత తీర్థక్షేత్రాల్లో, నదీ క్షేత్రాల్లో, సంగమ స్థానాల్లో, అట్లే అంటే ఇప్పుడు ఇలాహాబాద్లో మనకు యమున,
గంగా, సరస్వతి ఉన్నాయి కదా, అవి సంగమ స్థానాలు అంటారు. ఇట్లా ఇప్పుడు గానగాపురంలో కూడా అక్కడ అవరజ భీమా నది సంగమ స్థానం అది. అట్లా తర్వాత కావేరి, గోదావరి, గంగా, తామ్రపర్ణి, సింధు, సరయు, రేవ మొదలైనటువంటి నదుల మూలంలో, తర్వాత అన్నిటికంటే తనకు నచ్చినటువంటి స్థానంలో దానం చేయడం గొప్ప విషయం. అట్లా యజ్ఞయాగాది కర్మలు చేస్తూ దానం చేయాలన్నమాట. ఈ దానంలో ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటటువంటి దానానికి నీకు మనస్సు శుద్ధమైపోయి, నీ అంతఃకరణం శుద్ధమైపోయి మోక్షం వస్తుంది. ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. అందరికంటే దీంట్లో చెప్పారు ఎవరికి అంటే తన గురువుకు దానం చేయాలి. కాబట్టి మనోనిగ్రహం కలిగినటువంటి యతీశ్వరుడికి దానం చేస్తే అంతకంటే పుణ్యం మరొకటి లేదన్నమాట. ఆయన బాగోగులు చూస్తూ ఉండాలి. అంతేకాదు మామూలు అటువంటి వాళ్ళు కూడా గాయత్రిని జపం చేస్తూ ఉండేటటువంటి వాళ్లకు దానం చెయ్యొచ్చు. అట్లా కాబట్టి ఈ విధంగా మరొకటి చెప్తున్నారు ఇక్కడ, అడగకుండా దానం చేస్తే అది అనంతమైనటువంటి ఫలం ఇస్తుందంట. ఏ సమయానికి ఏది అవసరమో, గురువు గారికి కూడా అంతే కదా, ఏది అవసరమో దాన్ని తెలుసుకొని దాన్ని దానం చేస్తే అనంతమైనటువంటి ఫలం వస్తుంది. అదే అడిగితే ఇచ్చేటటువంటి దానము అది గౌనం అంట. అయ్యా నాకు ఇది అవసరము ఇవ్వండి అట్లా చేసేవాళ్ళు ఉన్నారు, అడగకుండా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు నేనేదో బనీను కొద్దిగా చినిగిపోయింది, అది వేసుకొని ఉన్నా అని ఎవరో ఒక ఆయన ఎక్కడి నుంచి చూశాడు, ఒక అరగంటలో తీసుకొచ్చి నాకు ఇది వేసుకోండి స్వామి అని 2 బనీలు తీసుకొని ఇచ్చాడు. అంటే అది జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు, అడగకుండా అంటే అలా ఏది అవసరము అనేటటువంటి దాన్ని గమనించి, దీన్ని ఏమంటారంటే ఇంగిత జ్ఞానము అంటారు. ఏమంటారు దీన్ని? ఇటువంటి ఇంగిత జ్ఞానం ఉండేవాడు ఈ లోకంలో రాణిస్తాడు. అంటే ఏ సమయానికి ఏది చెయ్యాలో అది తెలిసినటువంటి వాడు లోక సమాజంలో రాణిస్తాడు కదా. సమయం సందర్భం లేకుండా మాట్లాడాడు అనుకో, ఏదన్నా చేశాడు అనుకో, వాడిని ఏమంటారు చెప్పండి? వీడికి ఏమన్నా ఉన్నదా లేదా అంటారు. కాబట్టి అట్లా కాకుండా ఇంకా భగవంతునికి దానం చేయడం కూడా ఎలాగా అంటే ఆదరంతో చేయాలంట. అంటే ఏదో వచ్చింది కాబట్టి ఎట్లా కాకుండా ఆదరణతో దానం చేయాలంట. ఆహ్వానం చేసి దానం చేయాలంట. ఏంటి ఆహ్వానం అంటే? పిలిచి. తర్వాత ఇంకా ఆయనకు వస్త్రాలు ఇవన్నీ బాగాలేకపోతే అభ్యంగన స్నానం చేయించి దానం చేయాలట. పాదసేవ చేసి దానం చేయాలట. ఏంటి ఇవన్నీ పురాణంలో చెప్తున్నారు. వస్త్రాలు ఇచ్చి దానం చేయాలట. గంధమాల్యాదులతో పూజించి దానం చేయాలట. మరి మంచి భోజనం పెట్టి, ఏంటి మంచి వడ, పాయసం, అప్పడాలు మొదలైనవి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టి దానం ఇవ్వాలట. తర్వాత పచ్చళ్ళతో కూడినటువంటి షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టి వాడికి దానం ఇవ్వాలట. తాంబూలం మొదలైనటువంటివి ఇచ్చి దానం చెయ్యాల. దక్షిణ తప్పకుండా అది. కాబట్టి ఇట్లా దానం చేసేటటువంటి దానాలు వాడికి మోక్షాన్ని ఇస్తాయి. కోరికలతో చేస్తే ఆ కోరికలను భగవంతుడు పరమశివుడు తీరుస్తాడు. నువ్వు 1,00,000 రూపాయలు కోరేవనుకో, సరే ఇస్తాడు, మోక్షం మాత్రం ఇయ్యాడు. నువ్వు మళ్ళీ ఏం కోరకుండా చేస్తే
ఏమవుతుందంటే నీ అంతఃకరణము శుద్ధమవుతుంది, దానివల్ల నీకు మోక్షం వస్తుంది. శుద్ధమైనటువంటి ద్రవ్యాన్నే దానం చెయ్యాల. ఏమి అంటే కొంతమంది ఏదేదో ఎలాగో సంపాదించి దానం చేస్తారు, ఇతరులను మోసం చేసో ఇంకేదో చేసో వంచన చేసో అట్లా సంపాదిస్తారు కదా. అటువంటి దానము మంచిది కాదు. ఏమి దానం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. తర్వాత మోసం చేయకు అంటే అట్లా శుద్ధమైనటువంటి దానాన్ని దానం చెయ్యాలి. దానివల్ల పూర్ణమైనటువంటి ఫలం. ఇక స్త్రీలకు తండ్రి ఇచ్చినటువంటి ధనం, భర్త ఇచ్చినటువంటి ధనం పవిత్రమైంది. ఏమి ఈ ఈ ఈ ధనాన్ని కూడా దానం చేయొచ్చు వాళ్ళ సొంత బుద్ధితో. ఏమి అంటే భర్తను అడగాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రత్యేకంగా. అది తర్వాత ఇంకా గోవు, భూమి, తిలలు, బంగారము, నేయి, వస్త్రాలు, ధాన్యము, బెల్లము, వెండి, లవణము, గుమ్మడికాయ, కన్య ఇవన్నీ కూడా దానయోగ్యములు. ఇవన్నీ దానం చేయడానికి యోగ్యమైనటువంటి పదార్థాలు. కాబట్టి ఈ 12 వస్తువులు జీవితంలో ఒక్కసారన్నా దానం చేయాలట మానవుడై పుట్టినటువంటి వాడు. అందుకే పుత్ర సంతానం ఉంటే వాడు నాకు ఒకరన్నా కన్యా సంతానం కావాలా అని అనుకుంటాడు. కాబట్టి ఇట్లా ఇంకా పనస, మామిడి పండ్లు, మినుము, కంది, పెసర, మిరియాలు, ఆవాలు, ధనియాలు ఇవి కూడా దానం చేయొచ్చు. మన వాళ్ళు చేస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ అన్ని వస్తువులు, అది కూడా మంచిదే. ఇంకా శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో దానం చేస్తే ఇంకా మంచిది అని చెప్పినారు. అంటే దక్షిణాయనంలో. కాబట్టి దానము ఇన్ని రకాలుగా ఉంటుంది. అంతేకాదు మరి గురుముఖత వేదాధ్యయనం చేసినటువంటి వాడు, గురుసేవ చేసేటటువంటి వాడికి దానం చేస్తే ఇంకా ఎన్నో రెట్లు ఫలితం అట. వాటి ద్వారా వాడి యొక్క కర్మలు కూడా నశిస్తాయి, వాడి బుద్ధి నిశ్చయమవుతుంది. ఆస్తిక్యం అంటే ఏమిటి అంటే గురువు చెప్పినటువంటిది, శాస్త్రం చెప్పినటువంటిది దాని యందు విశ్వాసం ఉండడం ఆస్తిక్యం. వీటి మీద వాడికి విశ్వాసం లేనటువంటి వాడు నాస్తికుడు. కాబట్టి వాడు నాస్తికుడు కాకూడదు. ఇక ఏం చెప్తున్నారంటే వాచికమైనటువంటి, కాయికమైనటువంటి యజ్ఞాలు కూడా ఉన్నాయి. కేవలం నా దగ్గర డబ్బు లేదు, మరి నేను ఎట్లా దానం చేయాలా అని అనుకుంటారేమో. దానికి మంచి మాట ఉంది. ఏమి ఆ మాట ద్వారా ఇతరులకు సహాయం చేయడం. మరి మండలి ఉంది, మండలికి మాట ద్వారా నలుగురికి చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను కూడా మంచి కార్యాలు చేసేటట్టు చేయడం. మన భక్తులు ఎంతమంది చేస్తున్నారు ఆ పని? ఎవరు వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో వస్తున్నారు పోతున్నారు, అంతేకాదు. మీరు ఒక 10 మందిని తెచ్చారు ఎప్పుడన్నా? చెప్పంగానే రారు, 10 మాటలు చెప్తే వస్తారు. అదే కాబట్టి వాళ్ళు రాకపోవడం వాళ్ళ డ్యూటీ, మనం చెప్పేది మన డ్యూటీ. అది అట్లా మంచి కార్యాలకు అలా తీసుకురావాల. అంటే ఎవరో ఒకరు అట్లా చెప్తే తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు ఇప్పుడు. నిజమే. అట్లా అంటే ఎవరో వచ్చే వాళ్ళ ఫ్రెండ్ ఏదో రా అంటే అట్లా వచ్చి భక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్లా వాళ్ళకు మరి ఇది కూడా. తర్వాత అంతేకాదు కాయిక, ఈ శరీరం ఉంది, శరీరం ద్వారా చేసినటువంటి పనులు అంటే రోజు
స్వామివారి దేవాలయాలు అవి శుభ్రం చేయడం. ఒక ఆయన ఉండేవాడు మన విశాఖపట్నంలో, బెహరా అప్పారావు గారని. ఆయనకు భగవాన్ల వారు ఏం పేరు పెట్టారంటే శ్రమదానం అప్పారావు. బెహరా అప్పారావు అయిందా, ఆయన శ్రమదానం అప్పారావు. ఆయన వచ్చాడంటే ఖాళీగా ఉండకుండా అన్ని ఆశ్రమం అంతా శుభ్రం చేసేవాడు, అంత శ్రమ చేస్తూనే ఉండేవాడు. అట్లాగే మరొక ఆయన ఉండేవాడు ఆశాలు అని. ఆయన వాళ్ళ ఇంటి పేరు ఏదో ఉంది, మీ అందరికి తెలుసు అనుకుంటా, పాత వాళ్ళందరికీ తెలుసు ఆయన ఆశాలు అని. ఆయన ఇనమడికి ఆశ్రమం వస్తే తినేటప్పుడు తప్ప తక్కిన టైంలో ఏంటి ఇంకా పని చేస్తూనే ఉండేవాడు తోటలో. ఎక్కడ ఒక 5 నిమిషాలు కూడా ఎవరితో మాట్లాడేవాడు కాదు. మాట్లాడితే 5 నిమిషాలు పోతుంది అనేవాడు ఆయన. ఎవరో వచ్చి ఎక్కడి నుంచి వచ్చావు స్వామి, నేను వచ్చింది ఎందుకు, నేను ఇక్కడ పని చేయడానికి వచ్చినా అనేవాడు ఆయన. ఇక్కడి నుంచి వచ్చినా అక్కడి నుంచి వచ్చినా ఏం చెప్పేవాడు కాదు. అంటే అట్లా శ్రమదానం, అట్లా దానం చేసేవాడు. కాబట్టి అంటే డబ్బులు ఉండేవాళ్ళు డబ్బులు దానం చేయాలా, ఏమి డబ్బులు లేనివాడు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా, డబ్బులు ఉన్నవాడు కూడా శారీరకంగా చెయ్యాల. కేవలం డబ్బులు దానం చేస్తే రాదు కదా, గురుగారి సేవ అంతా అయినట్టు కాదు కదా. కాబట్టి గురుగారి సేవ చేయడానికి వాడు అలా ఉండాలి. ఆ తర్వాత మంచి తిథుల యందు, పుట్టినటువంటి రోజు యందు అభిషేకం చేయాలి స్వామికి. అంతేకాదు ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని వాడు జపించాల. క్రియాయోగి, తపోయోగి, జపయోగి అని 3 యోగులు ఉంటారు చెప్పాడు దీంట్లో. కాబట్టి ఈ విధంగా యోగాన్ని వాడు ఆచరించాల. అట్లా ఆచరిస్తూ సేవ చేస్తూ దానం చేస్తూ తల్లిదండ్రుల యొక్క సేవను చేయాల. ఏం చేయాలా, ఈ తల్లిదండ్రుల యొక్క సేవ చేయకపోతే వాడు ఎంత పెద్దవాడైనా సరే, ఎంత దానాలు చేసిన వాడైనా సరే, వాడికి ఫలితం శూన్యం. కాబట్టి మరి భగవంతుని ఎలా ధ్యానించాలి అంటే పద్మాసనస్థం శివదం గంగాచంద్రకళాన్వితం వామోరు స్థిత శక్త్యా చ విరాజంతం మహాగణైః మృగట్టంకాధరం దేవం వరదాభయపానికం సదానుగ్రహకర్తారం సదాశివమనుస్మరన్. అట్లా భగవంతుని స్మరిస్తూ దానం చేయాలట. ఎంత దానం చేస్తే అందుకే కలవు దానం. వాడు ముక్తిని పొందాలంటే అందుకే భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే 3 వదిలిపెట్టకూడదంట. ఏమిటి? యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినా. మనుష్యుణ్ణి పవిత్రం చేసేవి ఏమిటయ్యా అంటే ఈ 3: యజ్ఞము, దానము, తపస్సు. తపస్సు అనేది తల్లిదండ్రులకు సేవ చేస్తే తపస్సు అవుతుంది. దానం గురువు గారికి సేవ చేస్తే కూడా అదే తపస్సు అవుతుంది. దానం చేస్తే కూడా తపస్సు అవుతుంది. దానం, యజ్ఞం, దానం, తపస్సు. కాబట్టి ఈ 3 మానవుడు ఎప్పుడూ వదిలిపెట్టకూడదంట. మంచివాడు కావాలంటే, వాడు జ్ఞానవంతుడు కావాలంటే, మరి ఆత్మసిద్ధిని పొందాలంటే, ఈ సంసార సముద్రం నుంచి తరించాలంటే ఏం చేయాలా? యజ్ఞము, దానము, తపస్సు. కాబట్టి ఇవి తప్పకుండా చెయ్యాలా అని మన శివపురాణం చెప్తున్నది. ఇంకా దీంట్లో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇంకా మనకు ఒక 20 రోజులు ఉంది. ఆ 20 రోజుల్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వింటే కదా మనం ఆచరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరొక కార్యక్రమాన్ని మన వాళ్ళు ఏర్పాటు చేసినారు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. హరి ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ జయ
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 जय राजा रामचंद्र भगवान की सीता माई की पवन सुत हनुमान की गोपाल कृष्ण भगवान की तारकेश्वर भगवान की जगदम्बा माई की सद्गुरु सत्य भगवान की हर नमः पार्वती पतये हर हर महादेव